అలాగే చూసినట్టయితే మన చేతనపల్లి కార్పొరేటర్ నరసింహ గారు ఉన్నారు. చెప్పండి, మీరు కూడా తిరుగుతున్నారు గతం కొద్ది రోజుల నుంచి కూడా, ఎలా అనిపిస్తుంది? ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం తీర్పు రిజర్వ్డ్ అయిపోయింది. ఆల్రెడీ ప్రజలు తీర్పును రిజర్వ్ చేసి పెట్టినరు. ఎలక్షన్లు మాత్రం తూతూ మంత్రమే. మన యొక్క ఈ ఎలక్షన్ల యొక్క ఫలితాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే అని చెప్పి కూడా ప్రజలు తీర్పు ఇచ్చేసినారు. ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలు అన్నీ ప్రజలు గమనించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి రావాలి, ఒక ఉప ఎన్నిక తెరలేపాలి, ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. రాబోయే కాలంలో కేసీఆర్ ప్రభుత్వ పతనానికి ఈ యొక్క మునుగోడే కారణం కావాలి. ఈ మునుగోడు ద్వారానే నీ ప్రభుత్వం పతనమైందని చెప్పి చెప్పాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఒక మనసులో ఒక ఈ యొక్క దీపావళి, దసరా సందర్భంగా కోరికను ఆ దేవుడు కూడా కరుణించి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి రావడము, తన యొక్క ఎమ్మెల్యే శాసనసభ్యానికి రాజీనామా చేయడము, ఉప ఎన్నికకు తెరలేపడము, ప్రజల యొక్క మనోభావాలను గౌరవించడం, ఇవన్నీ కూడా చూస్తూ జరిగిపోతున్నది. ఇక గెలుపు అనివార్యము. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం అనివార్యము. ఇదంతా కూడా కేసీఆర్కు అర్థమైపోయి అక్రమాలకు తెరలేపి తన యొక్క ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మంత్రులను ప్రతి ఒక్కరిని కూడా గల్లిన తిప్పుకుంటూ ఒక అంటే చెడగా మనం మాట్లాడుకోకూడదు, కానీ ఒక మామూలు ఒక సాధారణ వ్యక్తి కాదు, ఎవ్వరు కూడా ఎక్కడ కూడా విలువిస్తలేరు. వాళ్ళు ప్రలోభాలకు గురి చేస్తూ ప్రజలను చికెన్లు, మటన్లు, చేపలు, మందు రకరకాలుగా చేస్తుంటే అక్కడికి పోయిన టెంట్లకు పోయిన సాధారణ ప్రజలు ఏమంటున్నారంటే, అక్కడ కడుపు నిండా తిని, అయ్యా ఈ సొమ్ము మీది కాదు, ఈ సొమ్ము మాదే, నువ్వేం పెట్టలేదురా నాయన అని చెప్పి వాళ్ళు అక్కడనే తిని అక్కడనే శాపనార్థాలు పెట్టి ఈ యొక్క కేసీఆర్కు మేము ఎట్లా బుద్ధి చెప్తాం చూడు అని చెప్పి అక్కడనే చెప్పొస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇది అర్థమవుతున్నది, ప్రజల్లో యొక్క మనోభావాలను కూడా మనం చేస్తున్నది. ఈ యొక్క సుధీర్ రెడ్డి గారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, అక్కడ అక్రమంగా సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి నేను తిరుగుతున్న 34 బూత్లోనే నేను ఒక టెంట్ వేసుకొని టెంట్ వేయించేసి చేపల కూరలు, మటన్ కూరలు అన్నీ తెప్పించి ప్రజలకు పంచుతుంటే ప్రజలు సంతోషంగా తింటున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. ఏం సుధీర్ రెడ్డి, ఆ మూసి పైసలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావా? ఈ కేసీఆర్ ఏమైనా పంపించిన పైసలు తీసుకొచ్చినా? నీవి కాదా నాయన, మా పైసలు మేము తింటున్నాము, నువ్వేం బాధపడకు అని చెప్పి వాళ్ళు అంటున్న మాటలకు సిగ్గు శరం లేవు ఉంటే గిట్లా ఈ బంద్ చేసుకొని ప్రజల తీర్పును గౌరవించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. అలాగే భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్క ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు వాళ్ళు మేమేసిన ఓటుతోటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే కాలంలో పడిపోతుందని చెప్పి చెప్పడానికి వాళ్ళు కంకణం కట్టుకొని ఎప్పుడు వస్తుందా ఈ 3వ తారీఖు, ఎప్పుడు మేము ఓటు వేయాలని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు. వచ్చే తరుణం వస్తూనే ఉంటుంది, ఓటు వేస్తూనే ఉంటారు, విజయం వస్తూనే ఉంటుంది. విజయం వచ్చిన తెల్లారి ఆ కేసీఆర్ నిజంగా దమ్ము ధైర్యం ఉన్నాడు అయితే తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ప్రజలలోకి రావాలి. తీర్పు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నదా, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని కూడా గమనించాలి. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే అందరం ఎమ్మెల్యేలను తీసుకొచ్చినావు, మంత్రులను తీసుకొచ్చావు, కార్పొరేషన్ చైర్మన్ తీసుకొచ్చావు, ఎమ్మెల్యేలను తీసుకొచ్చావు, నువ్వు కూడా ఒక సామాన్య కార్యకర్త ఒక బూత్కి వేసుకున్నావు అంటే సిగ్గు శరం ఏమైనా ఉండాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బూత్కి వేసుకుంటే ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నావో కూడా ప్రజలు గమనించారు. అందుకని మేము చెప్తున్నాం, ఈ విజయంతో నీదా విజయము, మాదా విజయం చూసుకో. మా విజయం అయితే తక్షణం రాజీనామా చేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నువ్వు పడేసుకొని మళ్ళీ ఎలక్షన్లకు రా. నీదే విజయం అయితే మేము ప్రజల తీర్పుకు మళ్ళీ పోతాం. ఈ యొక్క ప్రజల తీర్పుకు మళ్ళీ పోతాం. భారతీయ జనతా పార్టీ కూడా ఏ విషయాన్ని కూడా సిద్ధంగా ఉన్నది. మా యొక్క కిషన్ రెడ్డి గారు గల్లీ తిరుగుతున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏ విధంగా రాష్ట్రానికి ఇస్తున్నామో ప్రజలకు తెలియపరుస్తున్నారు. బండి సంజయ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు 4 సార్లు ప్రజా సంగ్రామ యాత్ర పెట్టి ఈ యొక్క ప్రజల యొక్క కష్ట సుఖాలను ఏ విధంగా చెప్తున్నారు. కర్షకులు, రైతులు వాళ్ళ కండీలు లేనిది, నిరుద్యోగుల బాధ లేనిది, యువత ఎక్కడ పోతున్నది, మహిళలకు ఈ పింఛన్ల సంగతి ఏంది, ఇవన్నిటి కూడా కాలంకుశంగా చర్చించుకొని ఈ యొక్క పక్కా ప్రణాళికగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏం చేయదలుచుకున్నదో, భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చి ప్రజలకు ఎట్లా సేవ చేయాలని చెప్పి గల్లీ మా నాయకులు ప్రజలను చైతన్యవంతపరిచినారు. ప్రజలు కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో తెలంగాణకు కరెక్ట్గా న్యాయం చేస్తారనే సదుద్దేశంతో వాళ్ళందరూ కూడా డిసైడ్ అయినారు. కాబట్టి మీరే చూస్తారు ఈ యొక్క 3వ తారీఖు ఎలక్షన్స్ల రిజల్ట్ను.
ఆ తీర్పు రిజర్వ్డ్ అయిపోయింది కాబట్టి ఖాళీ తెరిచి చూడడానికి ఆలస్యం ఉంది కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ప్రజలకు, మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ కూడా రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు కాబట్టి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకి మేము ఓటు అభ్యర్థిస్తున్నాం. మీరు పువ్వు గుర్తు మీద ఓటేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్ను గద్దె దించడానికి ఒక తొలిమెట్టుగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను. జై శ్రీరామ్.